ఈరోజు వాక్య భాగం యోహాను సువార్త 1వ అధ్యాయము 39వ వచనం నుండి 46 వరకు చదువుకుందాం. వచ్చి చూడునని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలము చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ ఆయన వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రేయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకు అతను తోడుకొని వచ్చింది. మెస్సియా అనే మాటకు అభిషిక్తుడని అర్థం. యేసు అతను చూచి నేను యోహాను కుమారుడైన సీమోను, నువ్వు కేఫా అనబడదువని. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగొరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. అంద్రేయ పేతురు అని వారి పట్టణపు కాపురస్తుడు. ఫిలిప్పు నతనీయులను కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. దేవుడి పరిశుద్ధ లేఖన భాగాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. మన దేవుడు గొప్పవాడు, ఆయన ప్రేమామయుడు గనుకనే మనం ఆయన దగ్గరకు రాగలుగుతున్నాం. ఆయన ప్రేమ చూపి ఉండకపోతే మనం ఎవరమైనా సరే ఆయన దగ్గరికి రాలేం. ఆయనే కల్లెరు చేస్తా మన పాప స్థితిని బట్టి ఒకవేళ ఆయన మనల్ని అసహించుకుంటూ అసుంఠా దూరంగా ఉండన్నట్టుగా ఒకవేళ అంటే గనక మన పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించుకోవాలి. ఆయన ప్రేమామయుడు, పాపిని ప్రేమించేవాడు, పాపాన్ని ద్వేషించేవాడు. దేవునికి స్తోత్రం. ఆయనలో ఉన్నటువంటి ఈ గుణాన్ని బట్టి పాపాన్ని ఆయన ద్వేషించటమే కాకుండా ఆ పాపము మనల్ని పట్టి నరకానికి తీసుకొని వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో ప్రియులారా, ఆ పాపాన్ని ఆయన తన మీద వేసుకొని ఆ పాపానికి పరిహారం చెల్లించి రక్త క్రయధనాన్ని చెల్లించి మనలను తన రక్తము ద్వారా పాప విముక్తులనుగా చేసి అపవాది యొక్క అధికారము నుండి, పాపము యొక్క ఉనికి నుండి, పాపము యొక్క ప్రియులారా ఆ ప్రభావము నుంచి మనల్ని విడిపించి రక్షించి మనకు రక్షకుడుగా శిలువ మీద ఆయన మన కోసం తను తాను అర్పించుకున్నవాడు, మరణించి తిరిగి లేచినటువంటి వాడు, నీ కోసం నా కోసం పరలోకములో స్థలమును సిద్ధపరచడానికి వెళ్ళినటువంటి వాడు. ఆయన మరలా వచ్చి ఆయన ఉన్న స్థలములో మనముండేలాగున ఆయన తీసుకెళ్ళిపోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ రాకడ కోసం మనము సిద్ధపడుతున్నాం ఈ భూమి మీద. యేసుక్రీస్తు వారి శిలువ అంటే దేవుని ప్రేమ పరిశుద్ధత కలయికను సూచిస్తుంది అని చెప్పి రాబర్ట్ జెఫ్రెస్ అనేటువంటి ఒక దైవజనుడు చెప్పాడు. ఏంటది? యేసుక్రీస్తు వారి శిలువ నిర్వచనం ఏంటంటే దేవుని ప్రేమ పరిశుద్ధతల కలయికను సూచిస్తుందట. హల్లెలూయా. చాలా సిలువలు ఉన్నాయి. 2 దొంగలు కూడా సిలువ వేయబడ్డారు, కానీ ఆ సిలువలో ఇవేమీ లేవు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సిలువలో చూస్తే దేవుని ప్రేమ పరిశుద్ధతల కలయిక మనకు కనబడుతుంది అని చెప్తున్నాడు ఈ దైవజనుడు. అంతేకాదు, బిల్లీ గ్రాహం గారు అనేటువంటి గొప్ప దైవజనుడు ఈ మాట చెప్పారు. యేసుక్రీస్తు సిలువపై వేలాడి రక్తము కార్చి మృతి చెందాడు అనంటే దేవుడు ఈ లోకంతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని తెలియచేయటమే. ఈ కార్యము ద్వారా దేవుడు తన ప్రేమను సిలువపై రుజువు చేశారు అని బిల్లీ గ్రాహం గారు చెప్పారు. దేవునికి స్తోత్రం. ఈరోజున ఆలోచన చేస్తే ప్రియులారా, యేసుక్రీస్తు వారి యొక్క సిలువపై వేలాడి రక్తము కార్చి మృతి చెందాడు అనేటువంటి ఆ యొక్క విషయాన్ని మనం చూసినప్పుడు దేవుడు ఈ లోకంతో చెప్తున్నాడు, నువ్వెవరైనా సరే ఆయన నీతో చెప్తున్న మాట ఏంటంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ధనికుడువైనా బీదవాడవైనా, చదువుకున్నవాడవైనా చదువు లేనివాడవైనా, కూలీ నాలి చేసుకునేవాడవైనా, ఉద్యోగివైనా, స్త్రీ అయినా పురుషుడైనా, చివరికి ఈ రెండూ కాకుండా ప్రియులారా ట్రాన్స్జెండర్ అయినా కూడా అందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు అని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇటువంటి ప్రేమామయుడైనటువంటి దేవుడు మనందరి జీవితాలలో ప్రియులారా ఆయన అడుగు పెట్టడం అనేది మనకు ఆశీర్వాదకరం. ఇది ప్రాముఖ్యంగా మన జీవితాల్లో దొరికిన గొప్ప భాగ్యం అని చెప్పుకోవాలి. ఈ లోకంలో ఏ భాగ్యమైనా ఇక్కడ ఉండిపోద్దు, కానీ ఈ భాగ్యమే మనం పరలోకానికి చేరుస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ భాగ్యమే మనకు పరలోకానికి మార్గం. హల్లెలూయా. అర్థమవుతుందా? కాబట్టి ఈ భాగ్యాన్ని మనం కాపాడుకోవాలి, కొనసాగించుకోవాలి, మరింత ఎక్కువగా మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఆలోచన చేద్దాం. ఈరోజు కొన్ని మాటలు మీకు తెలియచేయడానికి ఆశపడుతూ ఉన్నాను. ఈ యోహాను సువార్త 1వ అధ్యాయం మనం చూసినప్పుడు
అంతకుముందు యేసుక్రీస్తు ప్రభు వారి కంటే ముందు యోహాను అనేటువంటి బాప్తిసం ఇచ్చి యోహాను అనే శిష్యుడు బయలుదేరి ఏం చేశాడు అనంటే, ప్రభువు త్రోవ సరళం చేయండి అరణ్యములో ఎలుగెత్తి ఒక శబ్దముగా ఆయన చెప్తూ వచ్చాడు. ప్రభు త్రోవ సరళం చేయండి, ప్రభు వస్తున్నాడు అని చెప్పి ప్రియులారా ఆయన ప్రకటించడం జరిగింది. ఆయన ప్రకటించడాన్ని బట్టి కొంతమంది ఆయన చూసిన వారు ఏమనుకున్నారంటే, బహుశా ఈయనే క్రీస్తు అయి ఉంటాడేమో అని అనుకున్నారు. ధర్మశాస్త్రములో చెప్పబడిన మెస్సియా ఈయన అయి ఉంటాడేమో అని అనుకున్నారు. కానీ యోహాను అడిగారు, ఎందుకు మనలో మనం ఆలోచించుకోవడం ఎందుకు, అడిగేద్దామని చెప్పేసి అడిగారు. అడిగితే ఆయన సూటిగా చెప్పిన జవాబు ఏంటంటే, నేను క్రీస్తును కాను అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. నేను క్రీస్తును కాను, నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పుల వారు విప్పడానికైనా నేను యోగ్యుని కాదు. కాబట్టి నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇస్తున్నాను, కానీ నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయనను ఎరుగరు, ఆయన చెప్పుల వారు విప్పడానికైనా నేను యోగ్యుని కానని వారితో చెప్పాడు. యోహాను బాప్తిస్మం ఇచ్చి ప్రియులరా కొందరిని వారికి మారు మనస్సు విషయమైన బాప్తిస్మాన్ని ఇచ్చి వారిని ఏం చేస్తూ వచ్చాడంటే, వారిని ప్రత్యేకపరుస్తూ వచ్చాడు. యోహాను ప్రభువుకు మార్గాన్ని సిద్ధపరచడానికి వచ్చినవాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? మరునాడు యోహాను యేసు ప్రభువారే తన దగ్గరకు రావడం చూసి ఆయన చూపించి ఇలా చెప్పాడు. 1వ అధ్యాయం 29వ వచనం చూస్తే, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల ఎవరంటే, ఇదిగో ఈయనే అని చూపించాడు. అంటే ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు వారిని చూపించాడు. ఈ రీతిగా చూపించినటువంటి సమయంలో యేసు ప్రభు వారు ఆయన దగ్గరకు వచ్చి నీళ్ళలో బాప్తిసం తీసుకున్నాడు. ఆయన దగ్గరికి వస్తే ఈయన ఏమన్నాడు తెలుసా? నేను నీ వలన బాప్తిసం పొందవలసిన వాడినయ్యా, నేను నీకు ఇవ్వడం ఏంటి, నీవెక్కడ నేనెక్కడ అని చెప్పి అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ఆటంకంగా ఆ యొక్క తను తగ్గించుకున్నప్పుడు యేసు ప్రభు వారు అతనితో చెప్పిన మాట ఏంటంటే, నీతి యావత్తు ఎలాగో నెరవేర్చుట మనకు తగి ఉన్నది అని చెప్పి, ఇప్పటికీ కానిమ్ము అని చెప్పి ఆయన అంటేనే ఆయనకు బాప్తిసం ఇచ్చాడు, ఇవ్వగలిగాడు. ఈరోజు మత్తయి సువార్త 3వ అధ్యాయం మనం చూస్తే 14వ వచనంలో ఆ మాట కనబడుతుంది. ఇప్పటికీ కానిమ్ము నీతి యావత్తు ఎలాగో నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను గనుక అతడు అలాగూ కానిచ్చాను. యేసు ప్రభు వారు బాప్తిసం పొందడానికి మనం బాప్తిసం పొందడానికి చాలా కోటి రెట్లు తేడా ఉంది. అర్థమైందా? చాలా తేడా ఉంది. అందుకే ఆయన పాపముల విషయమై మారు మనస్సు నిమిత్తం మనం ఆయన నామములో మనం బాప్తిసం పొందుతున్నాం. కానీ ఆయన పాపము లేని పరిశుద్ధుడు. కేవలం ఆయన నీతి నెరవేర్చడం కోసం బాప్తిసం పొందాడు అంతే. అంతేగాని ఆయన మనలాగే బాప్తిసం తీసుకున్నాడు కాబట్టి మనలాంటి అని మాత్రం ఎవరు చెప్పినా కూడా అది అబద్ధము, అది ఏమాత్రం అంగీకారయోగ్యం కాదు. ఆయన వచ్చింది ప్రియులారా మన కొరకు ఒక మాదిరిని ఉంచడానికి పోయాడు. అలాగా ఆయన ప్రార్థన చేయటం కూడా ఆయన ఏదో మనకు ఒక మాదిరిని చూపించటం కోసం. ఆయన ప్రతి అడుగు కూడా మనకు ఒక మాదిరి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఆయన ప్రతి అడుగు కూడా మనకు ఒక మాదిరి. ఈ విషయంలో మనం ఏమాత్రం కూడా ప్రియులారా వేరే విధంగా ఆలోచించకూడదు. ఆయన వచ్చింది మనకు మాదిరి చూపడానికి. పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 21వ వచనమా ఒకసారి చూడండి. ఆ వచనం 21వ వచనంలో అంటాడు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఏమండి? మీకు మాదిరి ఉంచిపోయెను అని రాయబడతా ఉంది. కనుక మాదిరిని చూపించటం కోసం ఆయన బాప్తిసం పొందాడు. ఏ డినామినేషన్ అయినా ప్రియులారా కేవలము యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములో బాప్తిసం పొందటం ద్వారా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొంది సంఘములోనికి ఒక వ్యక్తి చేర్చబడాలి. అంతేగాని నేను బాగానే బైబిల్ చదువుతున్నాను, మందిరానికి వెళ్తున్నాను, నేను దేవుని వాక్యం వింటున్నాను, నేను అంతా క్రమంగానే ఉన్నాను, నేను ఎవరికి హాని చేయట్లేదు అని అనుకుంటే ఆ వ్యక్తికి పరలోకం ఉందని బైబిల్ చెప్పట్లేదు. మారు మనస్సు పొందినటువంటి వ్యక్తి, సువార్త నమ్మినటువంటి వ్యక్తి బాప్తిసం పొంది దేవుని యొక్క సంఘములో చేర్చబడాలి. ఇక్కడ నుంచే పరలోకానికి మనం సిద్ధపరచబడతాం. సంఘములోనికి రాకుండా, ఆరాధనలోనికి రాకుండా ఎవరికి వాళ్ళే సిద్ధపరచబడేదైతే ఇంకా మందిరం ఎందుకు, సేవకుడు ఎందుకు, ఈ క్రమం అంతా ఎందుకు, మీరు ఇక్కడికి రావడం ఎందుకు, నేను అక్కడ నుంచి ఇక్కడికి రావడం ఎందుకు? మందిరాలు అవసరం లేదు కదా.
ఎందుకు అనంటే ఇక్కడి నుంచే మనం సిద్ధపరచబడాలి కనుక జీవము కలిగినటువంటి దేవుని మందిరంలో, దేవుని సంఘములో ప్రియులారా, మనము ప్రవర్తించే విధానం ఒకటి ఉంది. మనకంటూ ఒక క్రమం ఉన్నది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చదవండి. 14వ వచనం, శీఘ్రముగా మీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునయ్యున్నది అని అంటూ ఉన్నాడు. ఇక్కడ ఇంకో మాట కూడా చెప్తాను. నిజంగా మారు మనస్సు పొందినటువంటి వ్యక్తికి ప్రియులారా దేవుని వాక్యము పట్ల ఆకలి ఉంటుంది. నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి మారు మనస్సు పొందినటువంటి వ్యక్తికి ఆరాధనకు నేను వెళ్ళిపోవాలి అనేటువంటి ఆసక్తి ఆటోమేటిక్గా ఉంటుంది, ఆకలి ఉంటుంది ఖచ్చితంగా. మూడవదిగా ఆలోచన చేస్తే, నేను నమ్మినటువంటి నా ప్రభువుని ఏం చేయాలంటే, ఎవరైతే నా స్నేహితులు ఉన్నారో, బంధువులు ఉన్నారో, నేను పొందిన ఈ రక్షణ గురించి వారికి తెలియచేయాలి అని ఖచ్చితంగా కోరిక కలిగినటువంటి వ్యక్తిగా, ఆకలి కలిగినటువంటి వ్యక్తిగా ఉంటాడు. మనం చెప్పినంతలో ఒకవేళ వెంటనే వాళ్ళు మార్పు చెందకపోవచ్చు, అయినా కూడా ఏం పర్వాలేదు, ఈరోజు కాకపోతే రేపైనా వారి హృదయాల్లో దేవుడు వెలుగును కలుగచేస్తాడు. దేవునికి స్తోత్రం. తప్పకుండా వారిని ప్రియులారా దేవుడు దర్శిస్తాడు, దేవుడు రక్షిస్తాడు, అందులో ఏ విధమైన అనుమానం లేదు. కానీ మన వంతులో మనం ఏం చేయాలంటే, మారు మనస్సు పొందిన వ్యక్తికి 3 విషయాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ 3లో ఏదైనా సరే లోపించింది అని అంటే ఆ వ్యక్తి యొక్క జీవితంలో సరైన మారు మనసు లేదన్నమాట. ఈ గుర్తుపెట్టుకోండి. ఇది మారు మనస్సు పొందేమా, వాక్యం చదవమని చెప్పక్కర్లేదు, ప్రార్థన చేయమని చెప్పక్కర్లేదు, మందిరానికి వెళ్ళమని చెప్పక్కర్లేదు. ఆటోమేటిక్గా మన హృదయంలో ఒక ఆకలి ఉంటుంది. కీర్తన 84వ కీర్తనలో ఏమంటాడు భక్తుడైనటువంటి ఆ కొరవు కుమారులు ఏమంటున్నారంటే, భక్తులు ఏమంటున్నారు, వాళ్ళు సైన్యములకు అధిపతిగా యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు, ఎంత మనోహరములు, యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో సొమ్మసిల్లుచున్నది, నా శరీరము నా హృదయమును ఆనందముతో కేకలు వేయించును అన్నాడు. హల్లెలూయా. కీర్తన 27వ కీర్తనలో కూడా దావీదు ఒక మాట అంటాడు. ఏమంటాడు? నేను యెహోవా యొద్ద ఒక వరం అడిగాను. ఏంటంటే, దేవా ఎలాగ ఇచ్చావు సింహాసనం, ఇంకెప్పటికీ కూడా నేను ఈ సింహాసనం మీదే కూర్చుని ఏలుబడి చేసి ఇలాగ చూడు నాయనా, ఎవ్వరూ కూడా మళ్ళీ ఈ సింహాసనం ఎక్కకూడదు నాయనా అని వరం అడగలేదు. ఏ వరం అడిగాడో తెలుసా? ఏ వరం అడిగాడు? ఏమండి? యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును బ్రతుకు కాలమంతయు జీవితకాలమంతయు యెహోవా మందిరములో నేను ఏం చేయగోరుతున్నాను? నివసింపగోరుతున్నాను. హల్లెలూయా. నాకు ఆ వరం దయచే బాబు అని అడుగుతున్నాడు. నిజంగా ఇది ఏంటో తెలుసా? ఇది ఒక వరము. దేవునికి స్తోత్రం. ప్రభువా నాకు ఈ భాగ్యం దయచే, ఇలాంటి ఒక వరము నాకు దయచేనైనా అని అడుగుతున్నాడు. కనుక ఈ రోజున ఆలోచన చేస్తే ప్రియులారా, ఇది చాలా ప్రాముఖ్యంగా మనం ఆలోచించుకోవాలి. మందిరాలకు వెళ్తున్నారా? వెళ్ళక్కర్లేదు, ఇంట్లో ప్రార్థన చేసుకోండి. ఇలాంటి బోధలన్నీ కూడా దేవుని వాక్యానికి వ్యతిరేకం, పరలోకానికి వ్యతిరేకం. అర్థమవుతుందా? ఒక బడి లేకుండా చదువు రాదు. మరి స్కూల్కి ఎందుకు పంపుతున్నాం పిల్లల్ని? స్కూల్కి ఏదో తెలియక పంపించాము, ఇంకా ఎందుకులే, ఇంకా వీడికి హై స్కూల్కి పంపించొద్దు. హై స్కూల్కి ఏమో తెలియక పంపించాం, పోనీ కాలేజీకి మాత్రం పంపించొద్దు, మన దగ్గరే పెట్టుకొని మన దగ్గరే చదివించుకుందామని ఎవరైనా, ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా అనుకుంటారా? ఏం చేస్తారు? ఏమండి, మా వాడు హై స్కూల్ అయిపోయిందండి కాలేజీకి వెళ్తున్నాడండి అంట, కాలేజ్ అయిపోయిందని తర్వాత యూనివర్సిటీకి వెళ్తున్నాడండి అని చెప్పుకుంటాం కదా గర్వంగా. ఆత్మీయ స్థితిలో కూడా దేవుని మందిరంలో ప్రియులారా, దేవుని సన్నిధిలో మనము ఉండకపోయినట్లయితే ఆత్మీయంగా మనం ఎదగలేము, ఆత్మీయంగా మనం బలంగా ఉండలేము. అందుకనే దేవుడు సహవాసము అనేది ఏర్పాటు చేశాడు. ఇంటి దగ్గర ఉంటే ఎవరు సహవాసం ఉంటుంది? మనకే ఇంటి దగ్గర ఉంటే సహవాసం ఎక్కడ ఉంటుంది? ఉంటుందా? ఎక్కడ పడితే అక్కడ దొరకదు సహవాసం. మనందరం కలిసి దేవుని మందిరములో సహవాసంగా అందుకనే కూడుకునేటువంటి రోజు ఆరాధన దినము ఆదివారం రోజు. హల్లెలూయా. ఈ మందిర అనుభవాన్ని మనం ప్రేమించాలి. ఈ మందిర అనుభవాన్ని రోజు కోరుకోవాలి. ఒకవేళ ఆదివారమే కదండి మీరు మందిరానికి రావడం అంటే, అనుదినము నీ గదిలోనికి వెళ్ళి నీవు దేవునితో సహవాసం చేయాలి. ఏకాంతంగా నీ కుటుంబంతో నీవు కలిసి దేవుని ఆరాధన చేయాలి. హల్లెలూయా. గొప్ప భాగ్యం ఇది, గొప్ప భాగ్యం. ఏమండి, కొంతమంది చెప్తున్న మాట ఏంటంటే, మాకు డ్యూటీల గురించి మందిరానికి రావడం కుదురుతులేదండి అన్నారు. అయితే నేనేమంటానంటే, ఒకవేళ మందిరానికి రావడం కుదరనప్పుడు
ప్రతిరోజు దేవుని పాదాల దగ్గర. ఒకవేళ ఆ రోజైనా కూడా మరలా వచ్చి ప్రభా ఈ దినం నీ యొక్క సన్నిధిలోకి వెళ్ళలేకపోయాను. ఇప్పుడు మనకు ఉన్నటువంటి సదుపాయాన్ని బట్టి మన మందిరం ఛానల్లో OLWJ ద్వారపూడి అనేటువంటి ఛానల్లో వాక్యం మీకు అప్లోడ్ చేయబడుతూ ఉంది. కాబట్టి దాన్ని మీరు వినొచ్చు. మళ్ళీ తిరిగి ప్రార్థన చేసుకుని వాక్యం విని మళ్ళీ దేవుని సన్నిధిలో మీరు ఆత్మీయంగా బలపడవచ్చు. కానీ అనుదినము కూడా దేవునితో ఏం చేయాలంటే సహవాసం మాత్రం ఖచ్చితంగా చేయాలి. అనుదినము దేవునితో సహవాసం చేయాలి. ఇది లేకపోతే గనక మనం కేవలము ఆదివారపు క్రైస్తవులుగా మిగిలిపోతాం. మనం క్రైస్తవత్వం ఒక వారానికి సంబంధించింది కాదు. అనుదినము క్రైస్తవ జీవితాన్ని మనం కొనసాగించుకోవాలి. హల్లెలూయా. ఈరోజున ఆలోచన చేస్తే కొంతమంది ప్రియులారా ఆదివారపు క్రైస్తవులు, అలాగా ఆదివారం అంటే ఒక నిష్ట, ఒక నియమం, ఓకే మంచిది. కానీ ఆదివారం తర్వాత సోమవారం ఏంటి? ఏమీ లేదా? మంగళవారం ఏమీ లేదా? బుధవారం ఏమీ లేదా? ఏమండి? ఈ రోజున మనం తరుముతున్నారు. మేము ప్రభువుని నమ్ముకున్నటువంటి కొత్తలో మమ్మల్ని ఎవరు తరమలేదు. ఇదేంటి కాన్ఫరెన్స్లు ఎక్కడ ఉన్నాయి ఎప్పుడు? ఏమండి? ఆదివారం ఆరాధనకు వచ్చామంటే అదే వాక్యం అంతే. మిగిలిన రోజులంతా ఏం చేయాలంటే వాక్యం చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, మన డ్యూటీ, మన పని ఏదైతే ఉందో అది కొనసాగించి కుటుంబ ఆరాధనలు చేసుకోవడం. నేను మధ్యలో ఏవైనా కూడికలు, వీధి కూడికలు అవి ఉంటే వెళ్ళి సాక్ష్యం చెప్పడం, లేకపోతే వాక్యం వినడం, మళ్ళీ తిరిగి ఇంటికి రావడం. ఇదే పరిస్థితి. ఈ రోజున ఇన్నున్నాయి కానీ ఆత్మీయంగా ప్రియులరా ఈ ఉన్న అవకాశాలను కూడా కొంతమంది వినియోగించుకోవట్లేదు. ఏమండి? ఉన్న అవకాశాలను కూడా కొంతమంది వినియోగించుకోవట్లేదు. ఒక అవకాశం ఉన్నది అంటే దాన్ని వినియోగించుకుంటేనే కదా. వినియోగించుకోకపోతే ఏమవుతుంది? అది నీకు ఉపయోగపడదు. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యంగా మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ప్రియులరా ఆయన మనకు ఒక క్రమాన్ని పెట్టారు. ఆ క్రమాన్ని మనము అనుసరించాలి. ఇది బ్రతుకు తెరువు కాదు, అసలు ఇదే మన బ్రతుకు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఇది బ్రతుకు తెరువు కాదు, ఇదే మన బ్రతుకు. ఏంటి? ఆరాధనే మన జీవితం. ఆరాధనే మన జీవితం. మనం ఎక్కడున్నా కూడా ఆరాధించటమే మన జీవితం. అవునా కదా? సాగిల పాడి మ్రోకెదము సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోకెదము. హల్లెలూయా. సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని ఆయనకు సాగిలపడి ఆయనను ఆరాధించేవారిగా మనం ఉండాలి. ఏ రోజు అంటే అనుదినము. దేవునికి స్తోత్రం. ఇదొక ధన్యత అండి. ఇదొక ధన్యత. సామెతల గ్రంథం 8వ అధ్యాయము చివరి వచనాలలో చూస్తే 28 ఆ వచనం. సామెతలు ఆ వచనం మీరు ఏం చేస్తారంటే ఇలాగ రౌండ్ ఆఫ్ చేసుకోండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 28 చదవండి. 8:20. అది కాదమ్మా, 34వ వచనం. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు అని అంటున్నాడు. ఇప్పుడు ఈ ధన్యులు అనేటువంటి ఈ యొక్క గుంపులోనికి ఎవరైతే వచ్చారో వాళ్ళు ఏం చేస్తారంటే ఖచ్చితంగా అనుదినము కూడా కనిపెట్టుకుంటారు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఇప్పుడు మీరు వచ్చేదాకా ఇంకా వాళ్ళని వాళ్ళు రావాలని ఎలా కనిపెట్టుకుంటాం, సేవకుడు రావాలని ఎలా కనిపెట్టుకుంటాం. అనుదినము నువ్వు నేను ఏం చేయాలంటే ఆయన గడప యొద్ద కనిపెట్టుకోవాలి. ఒకనొక రోజున ఉదయకాలాన ప్రియులరా చార్ల్స్ స్పర్జన్ అనేటువంటి దైవ సేవకుడు ఇంగ్లాండ్లో ఆయన ప్రార్థనలో ఉన్నాడు. ఆయన ప్రార్థనలో ఉన్నటువంటి సమయంలో ఒక సంఘటన జరిగింది. అదేంటంటే ఆ దేశానికి రాణి గారు, ఎలిజబెత్ రాణి, ఆమె ప్రియులారా ప్రత్యేకంగా ఆ మార్గాన వెళ్తూ ఆమె అనుకుందట, ఎలాగ ఈ మార్గాన వెళ్తున్నాం, ఇక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన కలుసుకొని వెళ్దామని చెప్పి తన యొక్క వాహనాన్ని, ఆ రథాన్ని అక్కడ ఆపుచేయించగానే ఆ రథసారథో లేకపోతే ఆమెతో కూడా ఉన్నటువంటి ఆ పనివారో ఎవరో ఒకరు ఆ సైనికుల్లో ఒకడు వెళ్ళి, అయ్యా మిమ్మల్ని కలుసుకోవడానికి మహారాణి గారు వచ్చారండి అని చెప్పారట. మహారాణి గారు వచ్చారా అని చెప్పి మనమైతే ఏం చేస్తాం? గబగబా ముందు కిందకు వచ్చేసి రండి మహారాణి అని చెప్పి లోపలికి ఆహ్వానిస్తాం. నిజమే, మంచిది. కానీ ఆయన ఏమన్నాడు అని అంటే, నేను రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయినటువంటి దేవునితో మాట్లాడుతున్నాను, రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన యేసుక్రీస్తుతో మాట్లాడుతున్నాను, ఇప్పుడు నేను రావడానికి వీలు లేదని చెప్పాడు. పంపించాడు కబురు. అర్థమైందా? సరే ఆమె వెళ్ళిపోయింది. సరే ఆయన డిస్టర్బ్ చేయొద్దని ఆమె వెళ్ళిపోయినటువంటి తర్వాత మరునాడు వార్తాపత్రికలో ఒక వార్త ఏంటంటే ఆమె ప్రత్యేకంగా ఒక మాట చెప్పింది ఏంటంటే,
ఇలాంటి ఒక గొప్ప దైవజనుడు మన దేశంలో ఉండడమే మన దేశంలో ఉన్నటువంటి అభివృద్ధికి కారణము అని చెప్పి దేవుని బిడ్డలారా ఆయనను ప్రశంసించింది. దేవునికి స్తోత్రం. నన్ను ఆయన కలవకపోవచ్చు, కానీ ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే ప్రార్థనలో దేవుని సన్నిధిలో దేవునితో మాట్లాడుతున్నాడు. మన దేశం గురించి, ప్రజల గురించి, రాణి గారి గురించి దేవునితో మాట్లాడుతున్నాడు. ఇలాంటి ఒక గొప్ప దైవజనుడు మన దేశంలో ఉండడం నిజంగా మనందరికీ కూడా గర్వకారణం అని చెప్పిందట ఆవిడ. ఏమండి, ఎలా చెప్పగలిగిందామే? ఈయన ఎలాగా ఆ మాట అనగలిగాడు? మనమైతే కంగారు పడతాం, ఎవరైనా కంగారు పడతారు. ఈ రోజుల్లో పలానా చర్చికి సీఎం గారు వస్తున్నారు ఒకవేళ అని అంటే, ఏమండి, పాస్టర్ గారు ఎన్ని ఏర్పాట్లు చేస్తారు, విశ్వాసులు ఎంత ఆ గొప్ప అతిశయంగా చెప్పుకుంటారు. ఆ తర్వాత అయిపోయిన తర్వాత చర్చికి సీఎం గారు వచ్చా తెలుసు అని అంటారా లేదా? కానీ మహారాణి గారు ఆయన దగ్గరకు వస్తే ఆయన చెప్పిన జవాబు చూడండి, నా గుండె జల్లుమంది ఆ మాట విన్నప్పుడు. ఏండి, నిజంగా నేను అలా చేయగలనా? ఒకవేళ నేను అలా చేయడానికి మీరు అంగీకరిస్తారా? ఏమండి, ఆరాధన జరుగుతుంటేనే ఎవరన్నా వస్తే కూర్చోండి సార్ అని చెప్పి కూర్చోబెట్టడానికి కుదరదు. ఏమండి, ఈరోజు చూస్తే ప్రియులారా ఒక గొప్పతనం ఎవరిది అని అంటే ఆ దేవాది దేవునిదే గొప్పతనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా ఆలోచన చెయ్యండి. ఇలాంటి యొక్క మనస్తత్వం, ఇలాంటి యొక్క ఆలోచన విధానం మనం అలవర్చుకోవాల్సిన అవసరత ఖచ్చితంగా ఉంది. భారతదేశం బాగుపడాలంటే ప్రతి క్రైస్తవుడు కూడా అనుదినము ఆయన గడప యొద్ద కనిపెట్టుకుని ఆయన ఉపదేశాన్ని వింటే మనం బాగుపడతాం, మనం 10 మందిని బాగు చేస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ రోజున ఎంత గొప్ప భాగ్యమో, ఎంత గొప్ప ధన్యతనో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రోజున ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం పొందారు, నీళ్ళలో నుండి ఆయన ఒడ్డుకు వచ్చారు. ఆయన మీద పరిశుద్ధాత్మ పావురాకారము వలె దిగడం జరిగింది. అది అయిన తర్వాత ప్రియులారా బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గర ఉన్నటువంటి శిష్యులు కొంతమంది ఉన్నారు. ఆ శిష్యులతో ప్రభు ఆయన చెప్పాడు, ఆయన చూపించి చెప్పినటువంటి మాట కట వాళ్ళు ఏం చేశారు అని అంటే వారిలో ఇద్దరు ఏం చేశారంటే బాప్తిసం ఇచ్చి యోహాన్ని విడిచిపెట్టి యేసు ప్రభు వారిని వెంబడించారు. మీరు చూడండి ఆ మాట 37వ వచనం. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. దేవునికి స్తోత్రం. యోహాను వెంబడిస్తే పరలోకం లేదు, యేసు ప్రభువుని వెంబడిస్తేనే పరలోకం. ఈ రోజున కూడా ప్రియులారా యేసు ప్రభువునే వెంబడించాలి పరలోకం చేరాలంటే, అంతేకాని ఎవరెవరినో వెంబడించటం కాదు. ఏమండి, ఈ రోజున ఆలోచన చేసుకుంటే యేసు ప్రభు వారు వెనుకకు తిరిగి వారు తను వెంబడించుట చూచి మీరేమి వెతుకుచున్నారు అని వారిని అడిగినప్పుడు వారు ఏమన్నారంటే రబ్బీ నీవు ఎక్కడ కాపురం ఉన్నావు అని ఆయన అడిగారు. రబ్బీ అను మాటకు బోధకుడు అని అర్థము. ఆయన ఏమన్నారంటే వచ్చి చూడుము అని వారితో చెప్పారు. వారు వెళ్ళారు, ఆయన కాపురం ఉన్న స్థలము చూచి ఆ దినము ఆయన యొద్ద ఏం చేశారు? బస చేశారు. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ అయ్యింది అని రాయబడుతూ ఉంది. యేసు ప్రభువు వారు ఉన్న కాపురం ఉన్న స్థలం చూశారు. ఏమండి, యేసు ప్రభువు వారు పుట్టినటువంటి ఆ ప్రదేశం చూస్తే ఎక్కడ పుట్టారు? బైబిల్లో అక్కడ స్పష్టంగా రాయబడలేదు. ఎక్కడ ఆ శిశువు అయినటువంటి యేసు ప్రభు వారిని ఉంచారు అని మాత్రమే రాయబడింది. మరి ఎక్కడ జరిగింది? పుట్టుక ఎక్కడ జరిగింది? ప్రసవం ఎక్కడ జరిగింది? సత్రములో స్థలము లేనందున అని రాయబడుతూ ఉంది. యేసు ప్రభు వారికి కావాల్సింది ఏంటంటే ప్రియులారా నీ హృదయం అనే ఆ చోటే కావాలి, సత్రమే కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ హృదయమే కావాలి ఆయనకి. నీ హృదయంలోనే ఆయన ఉండడానికి ఇష్టపడే దేవుడుగా ఉన్నాడు. ఈ రోజున సౌకర్యవంతమైన స్థలాలలో యేసు ప్రభు వారు ఉండడానికి, ఆ రోజున సౌకర్యవంతమైన స్థలాలు ఏమీ లేవు, సౌకర్యవంతమైన గృహము లేదు, ఆయనకు సొంతంగా ఇల్లు లేదు, సొంతంగా ఒక పడవ లేదు, సొంతంగా ఒక గాడిద లేదు, సొంతంగా ఆయన దగ్గర కనీసం పెట్టడానికి ఆహారం కూడా లేదు. ఏమంటే ఒక బీద పిల్లవాని దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకొని ఆ వచ్చిన ప్రజలకు ఆహారం వడ్డించాడు. దేవునికి స్తోత్రం. ఏమంటే ఆయన గాడిద పిల్లనకి యెరూషలేముకు రావాల్సి వచ్చినప్పుడు మరొకరి గాడిదను ఎరువడిగి ఆ గాడిద మీద వచ్చాడు. ఆయన జనసమూహాలకు బోధించడానికి గలిలయ సముద్ర తీరానికి వచ్చినప్పుడు ఆ సమూహం ఆయన మీద పడిపోతుంటే అక్కడ ఉన్న ఒక దోణిని చూసి బాబు కొంచెము నీ దోణిలో కూర్చుంటానయ్యా అంటే కొంచెం లోపలికి తొయ్యమని ఆ యొక్క దోణిలో కూర్చుని ఆయన బోధించాడు. దేవునికి స్తోత్రం. ఆయనకు సొంతం అనేది ఏదీ లేదు. ఏమండి, ఆయన జీవించిన జీవిత విధానం అంతా చూస్తే ప్రియులారా ఆయన పస్కాను ఆచరించడానికి కూడా ఒక ఇల్లు లేదు ఆయనకి. అందుకనే ఏం చేశాడు? మేడగదిలో ఒకరి యొక్క ఇంటిని ఆయన వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ సమయానికి అంతే. ఆలోచన చేస్తే యేసు ప్రభు వారు ఐశ్వర్యవంతుడు కాదు, ఆ దినాల్లో ఐశ్వర్యవంతుడు కాదు.
అంటే ఆ పూటకి ఆయనకు ఆహారం ఉంటే కనుక కొనుక్కొని వస్తాము ఊర్లోకి వెళ్ళి అని వాళ్ళు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అర్థమవుతుందా? ఇప్పుడు ఈ రోజున మనకంటే దేవుడు అన్నీ ఇచ్చాడని అనుకుంటున్నామా? కానీ ఆ రోజున యేసుక్రీస్తు ప్రభు వారు తినడానికి అప్పటికప్పుడు వాళ్ళు వెళ్ళి సంతలో ఆహారం కొనుక్కుని రావాల్సిన పరిస్థితి. అంటే ఆహారం ఆయనకి ఆ సమయానికి లేదు. వెళ్ళి వాళ్ళు ఆహారం కొనుక్కొని వచ్చేటువంటి క్రమంలో ప్రియులారా ఆ పరిస్థితులు మనం అర్థం చేసుకోవచ్చు. చెప్పాలంటే ఆయన మరణించినప్పుడు సమాధిలో పెట్టబడింది ఆయన సమాధి కాదు. అరిమతయ్య యోసేపు తన కొరకు ఆ యొక్క కొత్త రాతి సమాధిని తొలిపించుకున్నాడు. యూదుల్లో ధనవంతులైన వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు తొలిపించుకుని ఉంచుకుంటారట. ఏమండి? అలాంటి ఒక ఆ సమాధిలో ఆయనను నేను పెట్టుకుంటానయ్యా అని చెప్పి ఆయన మరణించినప్పుడు ప్రియులారా అరిమతయ్య యోసేపు నీకోదేము అనేటువంటి పరిసయ్యుడు వచ్చి, ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి ఏం చేసేది తెలుసు? ఆ దేహాన్ని మాకివ్వండి అని చెప్పి అడిగి తీసుకొని వెళ్ళి ఒక తెల్లని వస్త్రాన్ని ఆ యొక్క దేహానికి చుట్టి తీసుకొని వెళ్ళి ఆ సమాధిలో ఉంచారు. దేవునికి స్తోత్రం. ఆ సమాధి కూడా అయింది కాదు, కానీ ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత అంతా ఆయనదే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అవని అంతా ఆయనదే, అయినా స్థలమేది. అవని అంతా ఆయనదే, అయినా స్థలమేది. అందరికీ హృదయముంది, యేసుకు చోటేది, యేసుకు చోటేది. అందరికీ హృదయం ఉంది. ఆ హృదయంలో కూడా యేసు ప్రభు వారికి చోట్లేదు. యేసుకు చోటేది అని ఆయన ప్రశ్నించాడంటే ఏమండి? ఒకప్పుడు ఆయన హృదయంలో ఈ పాట రాసిన ఆయన నాకు తెలుసు, నా సోదరుడే. ఏమండి? ఆశీర్వాదం ఆయన పేరు మొన్న ఈ మధ్యన నిద్రించాడు. అర్థమైందా? అయితే ఆయనకి హృదయంలో చోటు ఇవ్వలేదు. ఆయన ఒకానొక సమయంలో దేవుడు దర్శించాడు, మారు మనసు రక్షణ అనుభవంలోకి వచ్చాడు. దేవుని కృపచేత చక్కని గాయకుడుగా, సేవకుడుగా దేవుని కొరకు వాడబడ్డాడు. హల్లెలూయా. యేసు ప్రభు చేతిలోకి వస్తే నిష్ప్రయోజనమైనటువంటిది ప్రయోజనకరంగా చేస్తాడు ఆయన. విలువలేని జీవితాన్ని విలువైనదిగా చేస్తాడు ఆయన. ఈ రోజున ఆలోచన చేస్తే చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి యేసు ప్రభు వారి గురించి, కానీ ఆయన ఎప్పుడూ కూడా లేదు అనే మాట అనలే. ఎప్పుడూ కూడా ఆయన తన అవసరాన్ని గురించి మాట్లాడలేదు. ఏమండి? చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి, కానీ యేసుక్రీస్తు లాంటి జీవితం మరి ఎవరూ జీవించరు, ఎవరూ జీవించలేరు. ప్రియులారా యేసయ్యకు ఆయనే సాటి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువుకి యేసుక్రీస్తు ప్రభువే సాటి. ఇంకెవ్వరిని పోటీ కానీ సాటి కానీ చేయలేం. కనుక ఈ రోజున అలాంటి గొప్ప దేవుడు మనందరినీ ప్రేమించి మనకి ఇంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. ప్రియులారా ఆలోచించండి. యోహాను మాట విని ఆయన వెంబడించిన ఇద్దరిలో ఒకడి పేరు ఉంది. ఆయన పేరు ఏంటంటే సీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రేయ మొదట వెంబడించాడు. ఇతడు వెళ్ళి ఏం చేశాడంటే తన సహోదరుడైనటువంటి సీమోనును చూచాడు. మేము మెస్సయాను కనుగొన్నామయ్యా అని అతనితో చెప్పాడు. యేసు ప్రభు దగ్గరకు అతన్ని తోడుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ అంద్రేయాది ఏ పరిచర్య అంటే తోడుకొని వచ్చే పరిచర్య. ఏం పరిచర్య? ఈ పరిచర్య చాలా అవసరం ఈ రోజుల్లో. ఏమండి? ఈ పరిచర్య చాలా అవసరం. రక్షకుడు ఈయనకు అర్థమైన తర్వాత, మెస్సియా ఈయనకు తెలిసిన తర్వాత, రాబోతున్నటువంటి ఆయన గురించి మనం ఎంతవరకు ఎదురు చూసాం కదా. ఆయన వచ్చేసాడయ్యా, నేను ఆయన్ను కనుగొన్నాను. ఇద్దరు సొంత అన్నదమ్ములు, అంద్రేయ పేతురు, ఇద్దరు కూడా సొంత అన్నదమ్ములు. దేవునికి స్తోత్రం. ఎంత భాగ్యమో చూడండి. వెంటనే ఆ సహోదరుడైనటువంటి పేతురు ఏమండి సహోదరుడైనటువంటి పేతురును చూసి ఈ మాట చెప్పగానే పేతురు యేసు ప్రభు వారి దగ్గరకు రావడానికి ప్రియులారా ఒకవేళ సంశయించాడో లేకపోతే అంగీకరించాడో తెలియదు, కానీ యేసు ప్రభు వారి దగ్గర కథను తోడుకొని వచ్చాడు. ఈ రోజున మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో నిజంగా ప్రభు అంటే నువ్వు ఎరిగితే, ప్రభుతో నువ్వు సహవాసం చేస్తే, ప్రభువుతో ప్రియులారా నీవు దగ్గర అయితే ఖచ్చితంగా ఆయన దగ్గరకు మనుషులను తీసుకొచ్చే వ్యక్తి అయిపోతావు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు అతని వైపు చూసి అతని గురించి చెప్పేశాడు, నీవు ఎవరో యోహాను కుమారుడైన సీమోనువు, నీవు కేఫా అనబడతావు. కేఫా అనే మాటకు రాయి అని అర్థము. ఏమండి? తర్వాత మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొన్నాడు. ఈ ఫిలిప్పును చూసినప్పుడు ప్రభు అన్నారు, నన్ను వెంబడించు అని అతనితో చెప్పారు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు దగ్గరకు రావడం కాదు, యేసు ప్రభు వారి మాట వినడం కాదు, యేసు ప్రభు వారిని ఏం చేయాలి? మనం వెంబడించాలి. ఏమండి?
అందుకని ఒక దైవజనుడు రాశాడు ఆ పాట. నీ యేసుని వెంబడింతునని నేడే గాని ఇంచి తిని నేవెను దిరుగన్ నేవెను కాడన్ నేడేసుడు పిల్చిన సుదినం నేవెను దిరుగన్ నేవెను కాడన్ నేడేసుడు పిల్చిన సుదినం నా ముందు సిలువ నా ముందు సిలువ నా వెనుకలో కాశ నాదే దారి నా మనసులో ప్రభు నా మనసులో ప్రభు నా చుట్టూ విరోధులు నా వారెవ్వరు నా యేసుని మించిన మిత్రుల్ నాకిలలో కాని పెంచరని నా యేసుని మించిన మిత్రుల్ నాకిలలో కాని పెంచరని. హల్లెలూయా. నా యేసును మించిన మిత్రులు నాకిలలో కనిపించరని. ఎవరైనా స్నేహం చేయాలంటే ఆస్తి ఉండాలి, లేకపోతే అందం ఉండాలి, లేకపోతే పదవి ఉండాలి. ఈ మూడు లేకపోతే మాత్రం ఎవరు మనతోటి స్నేహం చెయ్యరు. ఎందుకంటే మనిషికి లాభం కావాలి. కానీ యేసుక్రీస్తు ప్రభు వారికి వీటితో పని లేదు. ఆయనకు నీ ఆత్మతోనే పని. దేవునికి స్తోత్రం. నేను రక్షించడమే ఆయనకు పని. నీకు నిత్య జీవాన్ని ఇవ్వడమే ఆయనకు ఉన్నటువంటి ఆలోచన. కనుక ఈ రోజున ఆయన నిజముగా నిన్ను ప్రేమిస్తున్నవాడు. ఏమండి, పాడు చేసే వాళ్ళు ఎంతోమంది, మోసం చేసే వాళ్ళు ఎంతోమంది, దగా చేసే వాళ్ళు ఎంతోమంది, హాని చేసే వాళ్ళు ఎంతోమంది వెంటబడి ఐ లవ్ యూ అంటూ ఉంటే అమాయకమైనటువంటి ఆడపిల్లలు, అమాయకమైనటువంటి మగపిల్లలు కూడా అలాంటి వాటిలో పడి వారి జీవితాలను ఏం చేసుకుంటున్నారో తెలుసా? వ్యర్థం చేసుకుంటున్నారు. ఆ తర్వాత ఏమండి, ఈమె నిజంగా నన్ను ప్రేమించట్లేదని తెలిసి ఒక యవనస్తుడు ఏం చేశాడంటే ముక్కలుగా నరికి చంపేశాడు. ఇక్కడ ఉన్నది ఇది. నిజంగా నిన్ను ప్రేమించేవాడు ఎవరంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారే. హల్లెలూయా. కనుక ఆయన ప్రేమను అర్థం చేసుకుని ఆయనకు నీ జీవితాన్ని నువ్వు అంకితం చేసుకుంటే నీ జీవితం క్షేమంగా ఉంటుంది, 10 మందికి ఉపయోగపడేదిగా ఉంటుంది. ఏమండి, ముక్కలుగా నరికేసాడు, 59 ముక్కలుగా నరికేసాడంట. రోజు ఇలాంటి వార్తలు ఎన్ని వింటున్నావు? ఏమండి, ఆలోచిస్తే చాలా బాధాకరం నిజంగా. ఇక ఆలోచించొద్దు, ఉన్నదయ తడవుగా ప్రభువుకు నీ హృదయాన్ని అర్పించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున ఆలోచన చెయ్యండి. ప్రియులారా, నన్ను వెంబడించు అని అంటే ఆయన వెంబడించకుండా ఎవరెవరినో వెంబడించి జీవితాలు వ్యర్థపరుచుకుంటున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. నష్టపోతున్న వారు ఎంతోమంది ఉన్నారు. గాడిద పాలు పేరున ఒక వ్యాపారం పెట్టి ఏమండి 9 కోట్లు కాజేసి అక్కడి నుంచి ఎత్తేసాడంట మొక్కం. ఎన్ని? గాడిద పాలు. ఆవు పాలు కాదు, ఇప్పుడు గేదె పాలు కాదు, మేక పాలు కాదు, గొర్రె పాలు కాదు, ఇప్పుడు అందరికీ ఏమంటే గాడిద పాలు. ఏమంటే ఎప్పటి నుంచి ఇది మొదలైంది తెలుసా? కరోనా నుంచి మొదలైంది. ఆరోగ్యానికి మంచిదంట. చూద్దాం, మరి ఏమన్నా ఫ్రీగా దొరికితే చెప్పండి. దాని గురించి ప్రియులారా ఎంతగా మోసపోయే పరిస్థితి మరి ఎలాగ ఏర్పడిందో తెలియదు. కానీ చివరికి 9 కోట్లు పట్టుకుని వెళ్ళిపోయాడు. ఇలాంటి వాళ్ళు వెంబడిస్తున్నారు, ఇలాంటి వాళ్ళు నమ్ముతున్నారు. ఏమంటే యేసు ప్రభు నీ దగ్గర రూపాయి అడగలేదు, నీ హృదయం ఒకటే అడిగాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున నీతో ప్రియులారా నిజముగా ప్రేమించి నీతో నిజంగా ఉండేవాడు యేసుక్రీస్తు ప్రభువే, ఇంకెవరు ఉండరు. ఏమండి, అయితే ఈ రోజున ఆలోచన చెయ్యండి. ఫిలిప్పును కనుగొని ఏమన్నాడంటే నన్ను వెంబడించమని అతనితో చెప్పాడు. ఫిలిప్పు బేత్సైదా వాడు, అనగా అంద్రియా పేతురు అనువారి పట్టణపు కాపురస్తుడు. బహుశా ఈ అంద్రియా పేతురు యేసు ప్రభు వారిని వెంబడించేటప్పుడు ఈయన కూడా తెలిసి ఉండొచ్చేమో. కానీ తెలిసిన యేసు ప్రభు దగ్గరికి రాలేదు ఈయన. ఏమండి, కేవలం యేసుక్రీస్తు ప్రభు వారే సూటిగా ఫిలిప్పుతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. ఫిలిప్పుతో ఏం మాట్లాడాడు? నన్ను వెంబడించు అని మాట్లాడాడు. ఒక మాట చెప్తాను మీకు. యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించడం దగ్గర ప్రియులారా ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా కూడా వెంబడించవచ్చు, తప్పేం కాదు. ఏమండి, స్టాలిన్ అనేటువంటి కమ్యూనిస్టు నాయకుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన దేవుడు అంటే నమ్మనటువంటి నాస్తికుడు. చాలా విపరీతమైన పుస్తకాలు రాశాడు, ప్రపంచాన్నే ప్రభావితం చేశాడు, నాస్తికత్వం వైపుకు నడిపించాడు, కమ్యూనిజం వైపుకు నడిపించాడు. ఏమండి, ఎప్పుడూ విమర్శించడమే, దేవుడిని విమర్శించడం, యేసుక్రీస్తు ప్రభుని విమర్శించడం, బైబిల్ని విమర్శించడం. కానీ ఒక ఆశ్చర్యమైన కార్యం దేవుడు ఆ ఇంట్లోనే చేశాడు. ఏమండి, స్టాలిన్ యొక్క కూతురు ప్రియులరా, ఆమె పేరు స్వెట్లానా అల్లెలూయివా అనేదో ఉంది పేరు. ఏమండి, ఆమె పేరు ఏంటంటే చెప్తాను. దేవుని కార్యాలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. స్టాలిన్ కూతురు
గురించి చెప్తున్నాను మీకు ఈ సాక్ష్యం. కమ్యూనిస్టుగా గొప్ప పేరు పొందిన తన కమ్యూనిస్టు సిద్ధాంతాలు దొంతరులుగా పుస్తకాలు రాసి ప్రపంచాన్నే ప్రభావితం చేయాలని తలంచిన స్టాలిన్ మాత్రం తన సిద్ధాంతాలతో, తన పుస్తకాలతో తన కూతుర్ని మాత్రం ప్రభావితం చేయలేకపోయాడు. ఈమె పేరు స్వెట్లానా అల్లెలూయివా అను తన కుమార్తె 35వ ఏట ఇలా అనుకుందట, ఇలా అంది: నా జీవితము శూన్యముతో నిండినప్పుడు, సృష్టికర్త అయినటువంటి దేవుని కొరకు నా ఆత్మ పరితపించినప్పుడు దావీదు వ్రాసిన కీర్తనలు నన్ను ఎంతగానో ప్రభావితము చేసినవి. దావీదు కీర్తనల ద్వారా నన్ను నేను శుద్ధి చేసుకోగలిగాను, నన్ను నేను బలపరచబడ్డాను, చీకటి కమ్మినటువంటి వేళల్లో ఆదరించబడ్డాను, కన్నీళ్లతో నన్ను నేను దేవునికి సమర్పించుకోగలిగాను. ఆ కీర్తనలు చదువుతున్నప్పుడు దేవుని పట్ల కృతజ్ఞత, ప్రేమ, తగ్గింపు కలుగుచున్నవి. కీర్తనలు నన్ను అంతగా ప్రభావితము చేసినవి. ప్రియులారా, స్టాలిన్ కూతురు చెప్పిన మాట ఇది. దేవునికి స్తోత్రం. ఈయనేమో కమ్యూనిస్టుగా పేరు పొందిన గొప్ప నాయకుడు, ఎంతోమందిని ప్రభావితం చేశాడు. కానీ ఈయన సిద్ధాంతాలు, ఈయన పుస్తకాలు ప్రపంచాన్ని ప్రభావితం చేసినాయి. కానీ ఇలాంటి ఒక ఇంట్లో తన సొంత కూతురుని యేసు ప్రభు ప్రభావితం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమంటే బైబిల్లో ఉన్నటువంటి కీర్తనల గ్రంథము ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా ప్రతి వ్యక్తి జీవితంలో ఒక శూన్యములోనికి వెళ్ళిపోయే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు ఇలా చేస్తున్నాను, ఎందుకు ఇలా బ్రతుకుతున్నాను నేను? ఆ శూన్యములో గనక దేవుని కృపచేత గనక, దేవుడే గనక వారికి తన యొక్క బయలుపాటును, ప్రత్యక్షతను కనపరిచినట్లయితే ఇక వాళ్ళ జీవితంలో ఇక అక్కడి నుంచి వాళ్ళు వెనుతిరిగే పరిస్థితికి ఉండదు. అదే మనం నేర్చుకునేది స్టాలిన్ కూతురు ఈ స్వెట్లానా అల్లెలూయివా అనేటువంటి ఈమె యొక్క జీవితంలో జరిగినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి కార్యం. అంటే దేవుడు అలాంటి వాళ్ళు మన మాట వింటారా? అలాంటి వాళ్ళ ఇంట్లో బైబిల్ ఉంటుందా? అలాంటి వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తారా అని మనం ఆలోచించుకుంటాం. కానీ ఎక్కడైనా కూడా నా ప్రభు అడుగు పెట్టగలడం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎలాంటి మనుషులనైనా కూడా ఆయన ప్రభావితం చేయగలడం. చెప్పడానికి చాలా మాటలు ఉన్నాయి. ఈ రోజున ప్రియులారా, ఆయన వెంబడించి ఆ సహోదరి ఆమె ఏం చేసింది అని అంటే, ఆ కీర్తనల గ్రంథం చదవటం ద్వారా ఆమె ఆదరించబడింది. ఈ రోజున నేను మీకు కూడా చెప్తున్నాను. మన వారం నేను ఇక్కడికి రాకపోయినా అక్కడ చెప్పాను, తర్వాత మీకు కాన్ఫరెన్స్లో చెప్పినట్టు నాకు గుర్తుంది. అదేంటంటే 100 రోజులు ఉన్నాయి. ఇంకా మీరు ఈ 100 రోజుల్లో ఏం చేయండి అంటే బైబిల్ను మీరు పూర్తి చేయండి. ఎన్నిసార్లు పూర్తి చేయగలిగిన అవకాశం ఉంటే అన్నిసార్లు పూర్తి చేయండి. ఎక్కువ సార్లు పూర్తి చేసినటువంటి వాళ్ళకే ఒక మంచి బహుమతి ఇవ్వబడుతుందని చెప్పాను. అక్కడ మీకు కాన్ఫరెన్స్లో చెప్పాను, అది ఖాయం. కాబట్టి మీరు మొదలు పెట్టండి, ఖచ్చితంగా మీరు చదవండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం చదవని వారి జీవితంలో అంధకారమే ఉంటుంది. వాక్యం చదవనటువంటి వారి జీవితంలో అజ్ఞానమే ఉంటుంది. వాక్యం చదవనటువంటి వాడు క్రైస్తవుడు కాదు. అర్థమవుతుందా? వాక్యం చదవనటువంటి వాడు క్రైస్తవుడు కాదు. ఈ పరిశుద్ధ గ్రంథం దేవుడు మన కొరకు రాస్తే మనము ఆయన రాసిన దాన్ని పట్టించుకోకుండా ఏమండి ఏదో అలవాటుగా ఆచారంగా వచ్చి వెళ్ళిపోతుంటే మనకి ఎలాగ దేవుని రాజ్యం దొరుకుతుంది? చదువు లేకపోతే ఒకవేళ దేవుడు క్షమిస్తాడేమో, కానీ చదువు లేకపోయినా అడిగైనా కూడా మనం తెలుసుకునే విషయాలు చాలా ఉన్నాయా లేవా? కాబట్టి ఈ రోజున ప్రియులారా, ప్రయత్నించండి. ప్రయత్నిస్తే ఏమండి జరగనిది ఏదీ లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రయత్నిస్తే జరగనిది ఏదీ లేదు. ఉందా? ఏదైనా ప్రయత్నంతో మనం సాధించగలుగుతాం. కనుక ఈ రోజున ప్రభువు యొక్క ప్రేమను గురించి నేను మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్ దేవుడు మనకు రాసినటువంటి ప్రేమలేఖ అన్నాడు ఒక భక్తుడు. దేవునికి స్తోత్రం. ప్రేమలేఖను చదువుకోకుండా ఉంటావా? ఇంకొక దైవజనుడు ఏమన్నాడంటే, బైబిల్ని ఒక న్యూస్ పేపర్ లాగా కాకుండా మన ఇంటికి వచ్చినటువంటి ఒక ఉత్తరం లాగా చదవమన్నాడు. న్యూస్ పేపర్ అయితే ఏం చేస్తాం? అలా తిరిగేసి ఓకే 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 పక్కన పడేస్తాం. కానీ అది ఉత్తరం అయితే ఎలా చదువుతాం? ఏమండి ఏమి రాశారు? ఏమండి రాసినటువంటి వ్యక్తిని బట్టి, రాసినటువంటి సందేశాన్ని బట్టి మనం ఏది తెలుసుకోగలమో, దీని ద్వారా ఏ ఆదరణ కలుగుతుందో, అవతల వ్యక్తి గురించినటువంటి క్షేమం కావచ్చు, పరిస్థితులు కావచ్చు, మనకు తెలిసినప్పుడు మనం ఎంతో ఆనందపడతాము, ఎంతో సంతోషిస్తాం. ఈ బైబిల్ని అనుదినము కూడా ప్రియులారా మన ఇంటికి దేవుడు పంపించిన ఉత్తరములాగా చదవమని అందుకే చెప్పాడు ఆ దైవజనుడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎలా చదువుతున్నావో బైబిల్ని, నువ్వు ఎలా చదువుతున్నావో, ఎలా వింటున్నావో, ఏమండి ఇది నా ప్రభువు నా కొరకు పంపించినటువంటి ఉత్తరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
ఆలోచించండి. దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. హల్లెలూయా 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 హల్లెలూయా. ఒక విలువైనటువంటి గొప్ప బహుమానం దేవుని వాక్యం. ఈ వాక్యాన్ని ప్రియులారా మనం ఎంతగా కాపాడుకుంటామో, ఎంతగా మన హృదయంలో భద్రం చేసుకుంటామో, ఈ వాక్యం మనల్ని ధైర్యపరుస్తుంది. ధైర్యం లేనప్పుడు దేవుని వాక్యం ధైర్యపరుస్తుంది. ఎటు తోచని పరిస్థితి ఏర్పడింది. కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేసుకుంటే దేవుని వాక్యం ద్వారానే దేవుడు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఏమండి? దేవుని వాక్యం ద్వారానే. ఈ వాక్యం మనతో మాట్లాడుతుంది. ఈ వాక్యం మనతో మాట్లాడుతుంది. ఈ వాక్యాన్ని నువ్వు చదువుతున్నప్పుడు నిన్ను ఈ వాక్యం చదువుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి? ఆర్ఆర్కే మూర్తి గారు అన్న మాట నేను ఎప్పుడు మర్చిపోను. ఆయన బైబిల్లో తప్పులు పట్టుకోవడానికే చదివాడంట బైబిల్. కానీ బైబిల్లో తప్పులు పట్టుకోవడానికి బైబిల్ చదువుతున్నప్పుడు బైబిల్ నా తప్పులు పట్టుకొని నన్ను పాపిగా చూపించింది, నాకు రక్షకుడైనటువంటి యేసయ్య పాదాల దగ్గర వాలిపోయేలాగా చేసింది. చివరికి నా జీవితాన్ని ఆయనకు అంకితం చేసుకుని ఆయనకు నేను సేవకుడిని అయిపోయాను అన్నాడు. ఏంటంటే అయిపోతే ఊరుకుంటుందా సమాజం? ఆయన బ్రాహ్మిన్, సద్బ్రాహ్మడు. ఆయన అలాంటి సమయంలో ఉన్నటువంటి బ్రాహ్మణ వర్గానికి చెందిన వారందరూ కూడా ఆయన చుట్టూ చేరి, ఏంట్రా బాబు నీవు అన్నీ తెలిసినోడు నువ్వే ఎలాగైపోతే ఎలాగా అని అంటే, అన్నీ తెలిసినవాడు నువ్వే ఎలాగైపోతే ఎలాగా? ఒకవేళ మన గ్రంథంలో తప్పులుంటే, లేకపోతే మన యొక్క మార్గంలో తప్పులుంటే గనక, మనకున్న ధర్మంలో తప్పులుంటే గనక వాటిని నువ్వే సరిదిద్దొచ్చు కదా అన్నారంట. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, నేను దిద్దే గ్రంథం కాదు, నన్ను దిద్దే గ్రంథం నాకు కావాలన్నాడంట. హల్లెలూయా. అంటే నన్ను దిద్దే ఆ గ్రంథం నాకు దొరికింది. నాకు రక్షకుడు దొరికాడు, నాకు ప్రభువు దొరికాడు, నాకు దేవుడు దొరికాడు, కనుక నాకు ఇంకా వేరే దేనితోనూ పని లేదు అని ఎన్ని రకాలుగా తిరస్కరించిన ఆయన కొరకు, దేవుని కొరకు నిలబడ్డాడు. అంటే దేవుని కొరకు నిలబడ్డాడు. చివరిగా ఒక మాట చెప్తాను ఏంటంటే, అంగీకరించలేదు తన భార్య, కానీ అలాగే ఓర్చుకుంటూ, అలాగే ప్రేమిస్తూ, అలాగే ప్రార్థన చేస్తూ, అలాగే దేవుని మీద ఆధారపడుతూ చివరికి ఆమె హృదయాన్ని కూడా ప్రభు తట్టుకు తిప్పగలిగిన వాడు అయ్యాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ప్రేమించినప్పుడు ప్రియులారా, ఆ ప్రేమను బట్టి ఆమెకు అర్థమైందట. ఏమనో తెలుసా? ఈ నిజంగా బైబిల్ చదవబట్టి, యేసు ప్రభుని తెలుసుకోబట్టి ఎవరైనా అయితే ఇలా ప్రేమించరు, ఎవరైనా అయితే ఈ రకంగా నాతో ఉండరు, ఎవరైనా అయితే కోపపడకుండా ఉండరు. కానీ ఈయన కోపపడకుండా శాంతము వహించిన వాడుగా ఉన్నాడు. ఇంకా చెప్పాలి అని అంటే, ఆమె ఇద్దరూ కలిసి ప్రభు కొరకు సేవ చేసి వారి జీవితాలు ధన్యం చేసుకున్నారు. ప్రియులారా, ఒకవేళ మనం సేవ చేయకపోవచ్చు, కానీ మనం తోడుకొని వచ్చే పరిచర్య చేయొచ్చు. దేవునికి స్తోత్రం. ఏ బ్రాందీ షాపుకి కొంతమందిని తోడుకొని వెళ్ళలేదా? సినిమాకు కొంతమందిని తోడుకొని వెళ్ళలేదా? ఏమండి? విగ్రహారాధన సంబంధమైనటువంటి స్థలాలకి అప్పుడు మనం తోడుకొని వెళ్ళలేదా? వెళ్ళాం కదా. తోడుకొని వచ్చే పరిచర్య ఈరోజు మనం చేయగలిగితే నీ జీవితంలో, నా జీవితంలో మనము ధన్యులము, భాగ్యవంతులమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. తోడుకొని వచ్చే పరిచర్య చాలా అవసరం. ఏమండి? తోడుకొని వచ్చే పరిచర్య చాలా అవసరం. ఎండి చేపలు అమ్ముకుంటూ ఒక ఆమె, ఒక రాఘవయ్య గారు అని చెప్పి ఆయన ప్రభు దగ్గరికి నడిపించిందట ఆవిడ. ఏమండి? చెప్పడానికి చాలా ఉన్నాయి. ప్రియులారా, ఆలోచన చేసుకుంటే నీవు ఏ పని చేస్తున్నా, ఏం చేస్తున్నా కూడా నీవు ప్రభు కొరకు పని చేయటానికి, ఏమండి, దేవుని కొరకు పని చేయటానికి నీకు మనసు ఉండాలి. కానీ ఆటోమేటిక్గా నీ ద్వారా పని జరుగుతుంది, నీ ద్వారా పని జరుగుతుంది. ఏమండి? పనికి రాని పాత్రను నేను సరిచేసి వాడుమయ్యా, పనికి రాని సరిచేసి వాడుమయ్యా, పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా, పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా. కుమ్మరి ఓ కుమ్మరి, జగదుత్పత్తి దారి, జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయా,
చల్లగా చూడుమయ్యా. హల్లెలూయా. మనం అంటే ఆరోగ్యంగా ఉన్నాం ఏమండి, పొట్టిగా ఉండి ఒక ఆయన మెడ కూడా ఇలా తిప్పలేకుండా ఉండి జేబులో ఇలా మైకెట్టుకుని ఈ మైకులో నుంచి చెప్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభు మన పాపముల నిమిత్తం మృతి పొంది సమాధి చేయబడి 3వ నాడు తిరిగి లేచాడు, ప్రభునందు ప్రియులారా దయచేసి మీ హృదయాలు ప్రభుకి ఇవ్వండి అని చెప్పి ఈ రకంగా సువార్త చెప్తున్నాడు. మనం మెడ ఉంచగలం, చక్కగా నోరు పనిచేస్తుంది, చేతులు పనిచేస్తున్నాయి, బలం ఉంది, తెలివి ఉంది ఏమండి, చక్కగా మంచి ఆరోగ్యం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ నీ వంతులో నీవు, నా వంతులో నేను, నశించిపోతున్నటువంటి ప్రతి ఆత్మను గురించి భారము మనలో ఉండాలి. ఇది ఖచ్చితంగా మనలో లేకపోతే కనుక మనం నిజంగా మారు మనసు పొందినట్టు కాదు, నిజంగా మారు మనసు పొందినట్టు కాదు. ఏంటి, ఒకరు పని చేస్తుంటే ఇంకొకరు వాళ్ళు చేస్తున్నారు కదా అని ఊరుకుంటున్నారు. ఈ రోజున అలా ఊరుకోవద్దు. వాళ్ళు ఒకవేళ లైన్లోకి రాకపోతే నేనైనా ఆ పనిలో పాలి భాగస్తురాలను కావాలని కోరుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు రాణి కలుపుతుంది అనుకోండి, రాణి కలిపేదాకా అందరూ అలా చూస్తున్నారు. నేను గమనించింది ఏంటంటే, ఏ అక్క ఇంకా ఫోన్ చేయలేదు కలపలేదంటే నాకు వీలవలేదనో లేకపోతే నా ఫోను ఛార్జింగ్ లేదనో చెప్పింది అనుకోండి, ఇంకొకళ్ళు ఏం చేయొచ్చు, అయితే నేను చేస్తాను ఆ పని అని ఇంకొకళ్ళు తీసుకోవచ్చా తీసుకోకూడదా? మరి ఏం చేయాలి అని అంటే పనిని పంచుకోవాలి. దేవునికి స్తోత్రం. భారాన్ని పంచుకోవాలి ఏమండి. ఒకరితో ఒకరు మనస్సు కలిసి ఉంటే ప్రియులారా మనము దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలుగుతాం. హల్లెలూయా. ఏమండి, ఒక లావైనటువంటి పగ్గము ఒక పెద్ద లారీని ఏం చేస్తుంది, లాగుతుంది. అది మామూలు చిన్నగా ఉన్నటువంటిది అయితే తాడు దాన్ని లాగలేదు, లాగగలదా? కానీ ఆ పగ్గాన్ని చూడండి, ఒక్కొక్కటి ఇంతంత లావు ఉంటుంది తాడు, ఒక్కొక్క పేట ఇంత లావు ఉంటుంది ఏమండి. ఇంత లావు ఉన్నటువంటిది ఇంచుమించు ఒక 4-5 కలిపితే అంత బలిష్టమైనటువంటిదిగా తయారైనప్పుడు ఈ రోజున దేవుని పిల్లలమైనటువంటి మనందరం కూడా మనస్సు కలిసినటువంటి వారుగా ఉంటే ఏమండి దేవుని కొరకు ఆత్మలను సంపాదించవచ్చు, ప్రభువులో మనం బలంగా పనిచేయచ్చు. దేవుడటి కృపను మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం ఒకసారి. అందరూ కూడా ప్రియులారా మోకరించండి. ప్రభువా దయచేసి నన్ను వాడుకో, దయచేసి నన్ను ఒక పాత్రగా ఉపయోగించుకో, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకునైనా, నన్ను కనికరించునైనా. ఈ రోజున మా ప్రభు దుర్భేద్యమైనటువంటి సాతాను సంబంధమైన కోటలున్నాయి ప్రభువా, కానీ నేను మా ప్రభు నీ బలముతో, నీ యొక్క నైనా అయా నీవు అనుగ్రహించినటువంటి ఆలోచనతో ఎలాంటి దుర్భేద్యమైనటువంటి కోటనైనా కూడా నేను మా తండ్రి ప్రవేశించగలగడానికి కావలసిన శక్తిని నాకు దయచేయి ప్రభువా, కావలసిన జ్ఞానమును నాకు దయచేయి నాయన, కావలసిన కృపను నాకు దయచేయి నాయన. ప్రభువా నేనే నీతో స్నేహం చేయలేని వ్యక్తిగా ఉంటే ప్రభువా దయచేసి నన్ను క్షమించు నాయన, నన్ను క్షమించు నాయన. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దేవా నేను చదువుతూ ధ్యానం చేస్తూ ఈ గ్రంథములో ప్రభువా నా హృదయాన్ని నాయన భద్రం చేసుకుంటూ నీ కొరకు ఉపయోగపడే పాత్రగా నేను ఉండడానికి నా ముందు కొద్ది రోజులే ఉన్నాయి ప్రభువా. ఈ యొక్క మాసంలో దేవా, ఈ యొక్క సంవత్సరంలో దయచేసి నన్ను బలపరచు నాయన. సమయం కొంచెమే ఉంది ప్రభువా, రోజులు కొన్నే ఉన్నాయి తండ్రి, కానీ నా వంతులో నేను ఏది ఏమైనా నీ కొరకు పనిచేయటానికి నీవు నాకు సహాయం చేయి ప్రభువా, నీవు నాకు సహాయం చేయి ప్రభువా.